అనకాపల్లి జిల్లా కొత్త పోలవరం గ్రామంలో గల సాయి మెరైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల కంపెనీ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గతంలో కంపెనీ వారు ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సరిహద్దు గ్రామాలలో దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని వారు కోరారు. కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికునికి ఆరోగ్య భద్రత కల్పించాలని సిపిఎం డిమాండ్ చేశారు. పంచాయతీ సర్పంచ్ నేను మాట్లాడుతున్నానండి. మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సాయి మెరైన్ కంపెనీ పెట్టి ఇంచుమించుగా 2018లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు నిబంధనలు కంపెనీ నిబంధనలు ఏంటంటే ఒక్క చుక్క వేస్ట్ వాటర్ కూడా బయటకు వదలని, గ్రామానికి 80% జాబులు ఇస్తానని, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అప్పుడు ఎండి గారు చెప్పడం జరిగింది. అయితే ఇంచుమించు కంపెనీ స్టార్ట్ చేసిన 2-3 సంవత్సరాల తర్వాత ఏది పట్టించుకోకపోతే మా గ్రామ పెద్దల సహకారంతో నేను కూడా వెళ్ళి అడగడం జరిగితే లేదండి చేసేస్తానండి, స్టార్ట్ చేసాం కదా ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఉందంటే మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము. అలాగే 2-3 సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ ఆయన ఎక్కడ కూడా పెట్టడం తప్ప మా బాధలు పట్టించుకోలేదు. అయితే రోజు రోజుకి ఈ కంపెనీ అలా రన్నింగ్ లో ఉండడం వల్ల వేస్ట్ వాటర్ వ్యర్థ జలాలు పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువు ఒకటి ఉందండి. మాకు 10 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువులో పశువులు ఎప్పుడు నీళ్లు తాగుతూ ఉండేవి. ఆ పశువులు కూడా నీళ్లు తాకుండా వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. గడ్డలోంచి మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతుంది. గడ్డన అనుకుని చెరువు కూడా ఉందండి. ఆ చెరువును అనుకొని ఇంచుమించుగా ఎన్టీఆర్ కాలనీ అని ఒక కాలనీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడితే చాలా సార్లు కూడా ఎండి గారు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద కూడా కలెక్టర్ గారు కూడా ఒకసారి పట్టించుకోలేదని కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. వెళ్తే రీసైకిల్ పెట్టాలి అని ఒక అప్పుడు ప్లాన్ పెట్టుకొని గడ్డకు వదిలేసేవారండి. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పెట్టి మిషనరీ అయితే పెట్టాడు, కానీ అది ఎప్పుడు కూడా ప్రాసెస్ లో జరగకుండా ఏదో పెట్టానని పేరుకి తప్ప అది అలా రన్నింగ్ లోనే ఉంటుంది. ఈ సుమారుగా గడ్డ పక్కన ఉన్న గడ్డ బాగా దారుణంగా ఉండి ఆ గడ్డ కూడా కలుషితం అయిపోయింది. ఆ వాటర్ అంతా 250 ఎకరాలు పంటలు కింద భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా బీడు మారిపోయి ప్రతి సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్ టైంలో రైతులు ఆ విత్తనాలు వేసుకుంటే అవి ఆ గింజలు పుల్లు బారిపోవడం తప్ప గింజ కనపడతలేదు. ఏటి కారణం అని ల్యాబ్ టెస్ట్ పంపిస్తే ఈ రొయ్యల వాటర్ వల్ల ఈ పంటలు పాడైపోతున్నాయని ఆ గ్రామస్తులు రైతులందరూ కూడా మా పెద్దలకి మాకు కూడా చెప్పడం జరిగింది. మా పెద్దలు కూడా మళ్ళీ వచ్చి ఏటి ఇలా జరుగుతుంది, మీ కంపెనీ వల్ల ఎంత అనర్థాలు